హలో, ఈరోజు మనం యాప్స్కి సంబంధించి కొన్ని రొటీన్స్ చూద్దాం. ఫస్ట్ థింగ్, ఎల్బో మీద బేస్ అయ్యి లిఫ్ట్ చేయండి. ప్లాంక్. కౌంట్ విత్ మీ. గో. సో వైల్ డూయింగ్ దిస్, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ స్టమక్ పార్ట్, మీ హెడ్ కిందకు ఉండాలి అండ్ బ్యాక్ షోల్డర్ కన్నా కొంచెం లిఫ్ట్ అయి ఉండాలి. అండ్ మీ గ్లూట్స్ అండ్ స్టమక్, లెగ్స్, ఈ ఏరియా కంప్లీట్గా ఈ పార్ట్ అంతా కూడా స్క్వీజ్ చేయాలి. సో మీ యాప్స్ ప్రెజర్ పడేటట్టుగా లైక్ దిస్. అండ్ మీ హెడ్ పైకి చూడడం అవ్వదు ఆ టైంలో, సో ఆటోమేటిక్ కిందకే ఉంటుంది. Squeeze your stomach, little up, head down, back little up, then back little up than your shoulders. Okay. Second exercise, cycling. క్రంచెస్, బైసైక్లింగ్, క్రాస్ క్రంచెస్, బేసిక్గా ఇదన్నమాట. సో మీ ఎల్బో టు నీ, ఎల్బో టు నీ, ఎల్బో టు నీ. సో అట్ ది సేమ్ టైం మీరు రిలాక్స్ అవుతున్నప్పుడు కంప్లీట్గా కింద పడిపోకుండా యూ హోల్డ్ ఇట్ హియర్. అంటే కంటిన్యూస్గా ప్రెజర్ అనేది మీ యాప్స్ మీద ఉంటుంది. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చి crunches with the hands on your thighs. This way అన్నమాట. ఓకే, థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చి లెగ్ మూమెంట్ ఇది, అండ్ హ్యాండ్ మూమెంట్ కూడా యాప్స్ మీద స్క్వీజ్ చేస్తారు అట్ ది సేమ్ టైం. సో ఎయిర్లో పెడితే కంటిన్యూస్ ప్రెజర్ అనేది యాప్స్ మీద పడుతుంది, కంప్లీట్గా రిలాక్స్గా కింద పెట్టకుండా. బట్ బిగినర్స్ కెన్ డూ ఇట్ రిలాక్స్డ్ వే. కొంచెం పొజిషన్, హ్యాండ్ సైడ్ పెట్టుకోండి దిస్ వే. బేసిక్గా ఇవి కూడా క్రంచెస్ టైపే, బట్ బేబీ క్రంచెస్ అనొచ్చు. సైడ్ హ్యాండ్స్ పెట్టుకొని లెగ్స్ స్ట్రైట్గా పెట్టుకొని లెగ్స్ మూమెంట్ ఇది, అండ్ యాప్స్ ప్రెజర్. ఈరోజు చెప్పే ఎక్సర్సైజ్ అన్నీ కూడా యాప్స్ మీదే. సో కౌంట్ అనేది రెగ్యులర్గా మీరు ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళొచ్చు. నెంబర్ ఆఫ్ క్యాలరీస్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ ఖర్చు పెట్టడం అనేది అనుకున్నప్పుడు. సో దిస్ ఈజ్ థర్డ్ ఎక్సర్సైజ్. ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చి, సో హ్యాండ్స్ రిలాక్స్ పొజిషన్లో పెట్టుకొని మీ క్రాస్ లెగ్, సో టో టచ్ చేసి అనొచ్చు.
Okay, so count with me. Finally, mountain climbers. 1, 2. సో ఈరోజు నేర్చుకున్న 4-5 ఎక్సర్సైజెస్ రిపిటేషన్స్ ఒక 3 రెపిటేషన్స్ చేయండి అండ్ కౌంట్ ఇంక్రీజ్ చేస్తే వెళ్ళండి అండ్ మధ్యలో ఈచ్ రొటీన్కి ఈచ్ సెట్కి మధ్య ఇచ్చే గ్యాప్లో మీరు ఫస్ట్ ఎక్కువ ఇవ్వచ్చు, సో మెల్లిగా తగ్గించుకుంటూ రండి. బేసిక్గా ఇది మీ కోర్ స్ట్రెంగ్తన్ చేసే 3 ఎక్సర్సైజెస్. సో టేక్ యూర్ పొజిషన్ ఆన్ టోస్. ఫస్ట్ యూ సిట్ స్క్వాట్ పొజిషన్కి వస్తారు. నెక్స్ట్ హ్యాండ్స్ పెట్టి పుషప్ పొజిషన్కి వస్తారు. ఓకే, ఇట్లా కంప్లీట్గా బేస్ అవసరం వస్తుంది. ఇట్లా 1, 2. Jumping jacks challenge. So on a go 50 jumping jacks challenge అయింది. Now high knees on a go 50 high knees. This one. యా, సో 50 హై నీస్ ఛాలెంజ్ అయింది. సో బేసిక్గా మనం కొన్ని బేసిక్ ఎక్సర్సైజ్ నేర్చుకుంటే అందులో డిఫరెంట్ కాంబినేషన్స్ పర్మిటేషన్స్ వేసుకొని యూ కెన్ డివైజ్ యువర్ ఓన్ రొటీన్. సో ఇప్పుడు మనం చేసిన 2 ఎక్సర్సైజ్ క్లబ్ చేస్తే జంపింగ్ జాక్స్ ఎక్స్టెన్షన్, ల్యాప్ డౌన్ హియర్ విత్ లెగ్స్ లిఫ్టెడ్. సో ఇది హై నీస్, ఇది జంపింగ్ జాక్స్. సో 2 క్లబ్ చేస్తే సో ఆనేగో 2 ఎక్సర్సైజ్ కలిపి 50 చేద్దాం.
సో ఈరోజు ఇంకొక బేసిక్ ఎక్సర్సైజ్ నేర్చుకుందాం. ఇట్స్ కాల్డ్ లంజెస్. సో వాట్ బేసికలీ లంజ్ లిటరల్ మీనింగ్ ఏంటంటే ఇట్స్ ఎ సడన్ మూమెంట్ విత్ అడ్రినలైన్ లైక్ ఎ జాబ్. లేకపోతే ఎవరైనా పొడిచినట్టు సడన్ మూమెంట్ వస్తాం కదా కత్తులు యుద్ధాలు చేసినప్పుడు, లైక్ దిస్ వన్ ఆ కైండ్ ఆఫ్ అనమాట. సో లంజెస్ ఫస్ట్ లాటరల్ లంజెస్ చేద్దాం. లాటరల్ అంటే సైడ్. ఎక్స్టెండ్ యువర్ లెగ్స్, హ్యాండ్స్ మీ పొజిషన్ మీ ఇష్టం. 1 2 3 4 5 6 లాటరల్ చూసాం, ఇప్పుడు స్ట్రైట్ చూద్దాం. తో మీరు హ్యాండ్ మూమెంట్స్ క్లబ్ చేసుకోవచ్చు లైక్ దిస్ వే. సో నెక్స్ట్ పంచెస్ చూద్దాం. బేసిక్ మూమెంట్ ఇది పంచ్కి. అండ్ మీరు అదే జంపింగ్ జాక్స్ ఓపెన్ అండ్ క్లోజ్ మూమెంట్, బేసిక్ మూమెంట్. సో దీంతో పంచింగ్ క్లబ్ చేస్తే క్లబ్బింగ్ దెమ్ కెన్ మేక్ యూ డివైస్ మోర్ అండ్ మోర్ ఎక్సర్సైజ్. సో వెయిట్ తగ్గాలనుకుంటే బాడీ వెయిట్తో సరిపోతుంది. జిమ్కి రన్నింగ్ వెళ్ళడం మంచిదే. అండ్ దట్టు ఇట్లా హార్డ్ సర్ఫేస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ వచ్చే ఎక్సర్సైజ్ లైక్ ప్రెజర్ ఆన్ యువర్ నీస్ ఎక్కువ పడకుండా లో ఇంపాక్ట్ ఉండేటట్టు. ఇన్ కేస్ ఇంపాక్ట్ఫుల్ చేయాలనుకుంటే లైక్ రబ్బర్ మ్యాట్ షీట్ నేను కొనుక్కున్నట్టు ఇట్లా ఇది కానీ ఇది ఆన్ గ్రౌండ్ డాంపింగ్ లెవెల్స్ ఆర్ హై. సో ఫ్యూచర్లో లాంగ్ రన్లో మీరు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. సైనింగ్ ఆఫ్ యువర్ వికాస్ ఫ్రెండ్స్. సో ఈరోజు కొన్ని బేసిక్ ఎక్సర్సైజ్ కోర్ ఎక్సర్సైజ్ నేర్చుకున్నాం. నెక్స్ట్ లంజెస్ అంటే ఏంటో నేర్చుకున్నాం. నెక్స్ట్ బేసిక్ ఎక్సర్సైజ్ కాంబినేషన్లో యూ కెన్ డివైజ్ యువర్ ఓన్ రొటీన్. సో అవి నేర్చుకున్నాం. సో ఐ థింక్ వీ హ్యాడ్ ఇనఫ్ ఫర్ థర్డ్ డే. సో ఎవ్రీ డే రోజు ఏదో కంటెంట్ ఫర్ ద ఫిట్నెస్ నేను ఇవ్వాలి కాబట్టి. సో third day is done. Signing off, your Vikas.